ప్రజల్లో ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంది అనేది ప్రజలందరూ గ్రహిస్తున్నారు, మా మహిళలు ప్రత్యేకంగా గ్రహిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈరోజు మహిళలకు ఒక స్థానం కల్పిస్తుందంటే ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము అనుభవిస్తున్నాం కదా మా మహిళలు. సరే నేను ఈరోజు నాకే పదవి లేదని మాట్లాడవచ్చు, కానీ నాతోటి మహిళలందరూ కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళందరూ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశాలన్నీ కూడా ఆస్వాదిస్తున్నారు. సో డెఫినెట్ గా ప్రజల తీర్పే మాకు అంతిమం. సరే ఎవరో ఏదో మాట్లాడిందండి వాళ్ళ మీద మేము ఉద్రేకపడి ఇంకోటి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాస్తవాలు ఏదందో మేము గ్రహిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు పూర్తయింది. ఇప్పటి వరకు కూడా మహిళలకు తులం బంగారం ఇవ్వలేదు, 2,500 ఇవ్వలేదు అని ఆరోపణ. సరే రెండు అంటే జరగని విషయాల గురించి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం అంటే ఆబ్వియస్లీ ఏం చేయాలో అంటే ఏం జరగని అదే మాట్లాడతారు, కానీ జరిగిన విషయాలు ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు వాటి గురించి మాట్లాడతారు. ప్రతిపక్షం అంటే చేయాల్సిన పని ఏంటి, ఏం చేస్తలేమో ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, సలహాలు ఇస్తే బాగుంటుంది తప్పించి ఎంతసేపు అధికార పార్టీ మీద బురద జల్లాలని తప్పించి ఇంకో ఆలోచన లేదు. సో అలాంటి వాళ్ళ గురించి మేము ఎక్కువ మాట్లాడి మా పార్టీని మా పార్టీ గౌరవాన్ని పార్టీ పెద్దల గౌరవాన్ని తగ్గించుకోదలుచుకోలేదు. సో మా పని తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డ జాతులకి, తక్కువ కులంలో ఉన్న వాళ్ళకి, తక్కువ స్థాయిలో అంటే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళని ముందుకు తీసుకురావాలి, వాళ్ళకి ఒక న్యాయం చేయాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారిది. ఆయన నాయకత్వంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. సో డెఫినెట్గా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం బలపడుతుంది. అంటే టీఆర్ఎస్ పార్టీకి అంటే రాను ఎక్కడ ప్రజలు మర్చిపోతారేమో ఆలోచనతో వాళ్ళు రోజు వాయిస్ రేజ్ చేస్తున్నారు, కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, అదే తీర్పు అవుతుంది. బడ్జెట్ విషయంలో బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కొంతవరకు బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒక బీసీగా మీరేం చెప్తారు? సరే ఇప్పుడు ఉన్న బడ్జెట్ అంటే తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ లో బడ్జెట్లో ఉన్న సంగతి తెలుసు. అప్పులు చేసిపోయిన సంగతి ఇక రోజు చెప్పి నోర్లు అరిగిపోతున్నాయి తప్పించి ఆ పరిస్థితులు తెలుసు. సో బీసీలకి ఏ విధంగా న్యాయం చేయాలన్నది ఆల్రెడీ ప్రభుత్వం ఆలోచనలో ఉంది. సో డెఫినెట్గా సరే ఈ రోజు కొంత తక్కువ బడ్జెట్ వచ్చిండొచ్చు, కానీ రాబోయే కాలంలో బీసీలకు ఏ విధంగా న్యాయాలని ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నారు. సో డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. బడ్జెట్ ఫేకెస్ట్ అని కవిత అయితే ఆరోపిస్తుంది. సరే ఎవరో ఏమన్నారు ఫేకెస్ట్ అంటే, ఇదివరకు ప్రభుత్వాలు చెప్పింది వాళ్ళ బడ్జెట్ ఏం రిలీజ్ చేసిండ్రో అదే అందరం చూసినాం కదా. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఇది ఫేక్ అంటే మరి వాళ్ళు చేసింది ఏంటనేది మనం చూసినాం కదా. సో సమాజంకి అది అవసరం లేదు, సమాజంకి వాళ్ళు మేలు ఎవరు చేస్తారు అన్నదే చూస్తారు. సో ఇవన్నీ సోషల్ మీడియా కోసం చేసే న్యూస్ కావచ్చు, వాళ్ళు రేస్ చేసే వాయిస్ కావచ్చు, ఇవన్నీ పనికొచ్చే విషయాలు కావచ్చు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఏం చెప్పుకోవచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఎందుకంటే ఏ ప్రభుత్వం అంటే ఇటు బీజేపీ కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ కూడా పేద ప్రజల గురించి ఆలోచన చేయలేదు. వాస్తవానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అట్టడుగు వర్గాలలో అణిచివేయబడ్డ వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తుంది. కాబట్టి ఏదో అంటే స్థిరపడ్డోళ్ళు మంచిగా ఆస్తులు సంపాదించుకుని ఉన్నోళ్ళు మాట్లాడుతారు, కానీ పేద ప్రజలు ప్రత్యక్షంగా వాళ్ళు తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల మాకు మళ్ళీ ఒకసారి ఇందిరమ్మ రాజ్యం వచ్చినట్టుంది, ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండ్రు. మా కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది పేద ప్రజలకు న్యాయం చేయడం. సో అది జరుగుతుంది. పార్టీ ఫిరాయించిన మీ ఎమ్మెల్యే మీద సరిత గారు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఆబ్వియస్లీ మన ప్రతిపక్షం మన పక్కన వచ్చి కూర్చున్నప్పుడు ఎవరైనా, నేనే కాదు నేనైనా మీరైనా ఎవరైనా ఇబ్బందులు పాలవుతారు, కానీ మా నమ్మకం రేవంత్ అన్న మీద ఉంది. రేవంత్ అన్న మాకు న్యాయం చేస్తాడు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు. సో ఆ నమ్మకంతో